రాజధాని అంశంపైన వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్లో అందిస్తారు. రమేష్, చక్రి అమరావతి రాజధాని చుట్టూ వివాదం నెలకొన్నటువంటి నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గతంలో తాను సూచించినటువంటి మావిగన్ అంశానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇటీవల అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి రాజధాని ప్రాంతానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలి, ఈ మూడు ప్రాంతాలకు కలిపి మావిగన్ అంటూ పేరు పెట్టాలంటూ కూడా ఆయన గతంలో సూచించారు. అయితే ఈ సూచనకు సంబంధించి ఒకవైపు పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే అంశానికి సంబంధించి ఈ రోజు తాడేపల్లిగూడెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తల సమావేశంలో స్పందించడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్లాన్ ఏ కింద విశాఖను పరిపాలనా రాజధానిగా, కర్నూలులో న్యాయ రాజధానిగా, అదేవిధంగా అమరావతిని శాసన రాజధానిగా చేయాలని నిర్ణయించామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్లాన్ ఏ ప్రతిపాదనను పక్కన పెట్టింది. అదే సందర్భంలో ప్లాన్ బి కింద ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేయాలని చెప్పినప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రతిపాదన కూడా పక్కన పెట్టారు. కేవలం అమరావతిలోనే రాజధాని నిర్మాణం చేపట్టాలని ఆయన భావించినటువంటి పరిస్థితి కూడా ఉంది. దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున చంద్రబాబు అవినీతి చేస్తూ ఉన్నారు, అవినీతి కోసమే ఈ అమరావతి నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారంటూ కూడా విమర్శలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఒకవైపు రాజధానికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చట్టబద్ధత తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భంలోనే అటు జగన్మోహన్ రెడ్డి కూడా మావిగన్కి సంబంధించి కొన్ని కీలక సూచనలు కూడా చేయడం అనేది కొంత చర్చనీయాంశంగా మారింది. మావిగన్ ప్రాంతంలో రాజధాని అభివృద్ధి చేస్తే అది రాష్ట్రానికి గ్రోత్ ఇంజన్ గా మారుతుంది. దీని ద్వారా రానటువంటి రోజుల్లో పెద్ద ఎత్తున రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. సో అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే దాదాపుగా 2 లక్షల కోట్లు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఖర్చు చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి రానటువంటి రోజుల్లో ఇది రాష్ట్రానికి కొంత ఆర్థికంగా ఇబ్బందిగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి అమరావతి కన్నా మావిగనే సరైనటువంటి ప్రతిపాదనని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. కేవలం చంద్రబాబు తన అవినీతి కోసం మాత్రమే ఇక్కడ అమరావతిలో రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నారనే అంశాన్ని జగన్మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంగా చెప్పారు. ప్రధానంగా అమరావతి ప్రాంతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం కాదు, కేవలం ఆ పేరుతో జరుగుతున్నటువంటి అవినీతికి మాత్రమే వ్యతిరేకమని కూడా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమావేశంలో మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. అయితే రమేష్, ఇక్కడ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి మావిగన్ కారిడార్గా మార్చాలని ఈ ప్రతిపాదన కేవలం రాజకీయ విమర్శనా లేక దీనికి సంబంధించేదినా? పూర్తిస్థాయి అభివృద్ధి ప్రణాళిక ఏమైనా ఉందా రమేష్? అంటే ప్రధానంగా అమరావతి ప్రాంతంలో రాజధానిని డెవలప్ చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం దాదాపు 1,00,000 ఎకరాలు సేకరిస్తుంది. ఈ 1,00,000 ఎకరాలు అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్లు డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో అభివృద్ధి చేయాలంటే 2 లక్షల కోట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికే డెవలప్ అయినటువంటి మచిలీపట్నం కానీ, విజయవాడ, గుంటూరు ఈ ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేసినట్లయితే అది వేగంగా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మచిలీపట్నంలో ఇప్పటికే ఒకవైపు పోర్ట్ ఉంది, మరోవైపు ఇక్కడ విజయవాడ చూస్తే గన్నవరం దగ్గర ఎయిర్పోర్ట్ ఉంది. అదే సందర్భంలో గుంటూరుకు జాతీయ రహదారుల కనెక్టివిటీ కూడా ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మౌలిక సదుపాయాలకు 20,000 కోట్లు మాత్రం ఖర్చు చేస్తే సరిపోతుంది. అదే అమరావతిలో అయితే దాదాపుగా 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన. ఒకే చోట 2 లక్షల కోట్లు ఖర్చు చేస్తే అది మిగిలినటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ చెందడానికి ఆటంకంగా మారుతుంది, సంక్షేమ పథకాలు అందించడానికి కూడా కొంత ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ప్రధానంగా ఈ మావిగన్ ప్రాంతంలో ఒక 20,000 కోట్లు పెట్టి అభివృద్ధి చేస్తే అది ఒక విశ్వనగరంగా తయారవుతుంది. రానటువంటి రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు దక్కడానికి కూడా అవకాశం ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి చెప్తున్నటువంటి వాదన. అంటే అమరావతి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకమని ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో తాము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తేనే అక్కడ జరుగుతున్నటువంటి అవినీతికి మాత్రమే వ్యతిరేకమని చెప్పే ప్రయత్నాన్ని అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అయితే రమేష్, ఇక్కడ 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానుల బిల్లును తెచ్చిన జగన్ అప్పుడే ఈ మావిగన్ ప్లాన్ ఎందుకు అమలు చేయలేదంటే అక్కడ వైసీపీ నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి ఆ లీడర్ నుంచి రమేష్? అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో అమరావతిలో దాదాపు అమరావతిని డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాబట్టి అంత పెద్ద మొత్తంలో ఖర్చు చేసే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ లేదు. కాబట్టి ఆల్రెడీ వైజాగ్ డెవలప్ అయి ఉంది, అక్కడ రాజధాని ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ఇంకా డెవలప్ చెందడానికి అవకాశం ఉంటుంది. పక్క రాష్ట్రాలు అంటే ఇటు హైదరాబాదు, తెలంగాణకు హైదరాబాదు, కర్ణాటకకు బెంగళూరు, అదేవిధంగా తమిళనాడుకు చెన్నై వంటి మహానగరాలు ఉన్నాయి. అమరావతిలో పరిపాలనా రాజధాని ఏర్పాటు చేసినట్లయితే
విశాఖ రాజధాని నగరం కూడా అంత పెద్ద ఎత్తున డెవలప్ అవుతుంది. దీని ద్వారా రాష్ట్రం ఆర్థికంగా కూడా ముందుకు వెళ్తుంది. ఉద్యోగ ఉపాధి అవకాశాలు యువతకు లభిస్తాయనేది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అదే సందర్భంలో 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలి అంటే 3 ప్రాంతాల్లో కూడా రాజధానులు వస్తే బాగుంటుందనే ఉద్దేశంతోనే కర్నూలుకు న్యాయ రాజధాని, అదేవిధంగా అమరావతిలో శాసన రాజధాని, ఇలా 3 ప్రాంతాల్లో 3 కీలకమైనటువంటి రాజధానులు ఏర్పాటు చేయడం ద్వారా 3 ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. దీనివల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతుంది అనేది ప్లాన్ ఏ కింద జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్లాన్ బి కింద అయినా మావిగన్ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అంటే 3 ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలనే ఒకే లక్ష్యంతో తాను గతంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నాను తప్ప తనకు ఒక ప్రాంతం పైన వ్యతిరేకత లేదు. అదే సందర్భంలో ఒక ప్రాంతం పైన అనుకూలమైన అభిప్రాయం కూడా లేదు. కేవలం రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, రానున్నటువంటి రోజుల్లో ఆ రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉండాలనేదే తన లక్ష్యమని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అందులో భాగంగానే గతంలో ప్లాన్ ఏ కింద 3 రాజధానుల నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నటువంటి నేపథ్యంలో ప్లాన్ బి కిందనే మావిగన్ సూచించినట్లు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అయితే రమేష్, ఇక్కడ అమరావతిని శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంట్లో జరుగుతున్న తాజా పరిణామాల తర్వాత కూడా జగన్ తన పాత వైఖరిలోనే కొనసాగుతుండడం భవిష్యత్తులో రాజకీయంగా ఆయనకు ఇబ్బంది కాదా రమేష్? అంటే ప్రధానంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి మావిగన్ ఏదైతే ఉందో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ఇదంతా కూడా అమరావతికి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి సూచించినటువంటి ప్రాంతంలో చాలా వరకు అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో భాగం కిందకే వస్తూ ఉంది. సో ఈ లెక్కన జగన్మోహన్ రెడ్డి అమరావతి ప్రాంతానికి వ్యతిరేకం కాదని తాను ఏదైతే చెప్తూ ఉన్నారో ఈ మావిగన్ ప్రతిపాదన కూడా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నేపథ్యంలో తాను అమరావతికి వ్యతిరేకం కాదని చెప్తున్నటువంటి విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం కూడా ఈజీ అవుతుందని జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. గతంలో 3 రాజధానుల పేరుతో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో వైసీపీ కూడా గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కొంత వెనక్కి తీసుకొని ఈ అమరావతి పరిసర ప్రాంతాల్లోనే రాజధాని ఏర్పాటు చేయండి, కానీ అభివృద్ధి చెందినటువంటి మచిలీపట్నము, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే అది రానటువంటి రోజుల్లో ఇంకా వేగంగా అభివృద్ధి చెందుతుంది, విశ్వనగరంగా తయారవుతుంది. కాబట్టి తాను ఈ ప్రతిపాదన చేస్తున్నాను అనే విషయాన్ని అయితే జగన్ స్వయంగా చెప్తూ ఉన్నారు. ఇది జగన్ రాజధానికి వ్యతిరేకమైన ముద్ర పడకుండా ఉండడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా చేసినటువంటి సూచనగానే చెప్పుకోవచ్చని వైసీపీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రమేష్.